హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎస్ఓఎంఎన్ఎస్ అకాడమీ. ఈరోజు మనం ఏపీ ప్రీవియస్ స్టేట్లో ఇచ్చిన ఒక మ్యాథ్స్ క్వశ్చన్ని చూద్దాం. ఇక్కడ 9 1/4 ఈజ్ ఈక్వల్ టు y మైనస్ 1 1/3 సాల్వ్ ద ఈక్వేషన్ అని ఇచ్చాడు. ఇక్కడ మీరు గమనించినట్లయితే మనం y వాల్యూని కనుక్కోవాలి. ఇక్కడ మిక్స్డ్ ఫ్రాక్షన్స్ ఇచ్చాడు. మనం వీటిని ఫస్ట్ ఫ్రాక్షన్స్ లాగా మార్చుకుందాం. 9 1/4 ఈజ్ ఈక్వల్ టు 4 9s 36, 36 ప్లస్ 1 37, 37/4 అవుతుంది. 37/4 ఈజ్ ఈక్వల్ టు y మైనస్ 1 1/3. దీన్ని మనం y మైనస్ 1 1/3 ఈజ్ ఈక్వల్ టు 37/4లా రాసుకుందాం. ఇప్పుడు 1 1/3ని కూడా మనం ఫ్రాక్షన్లోకి మార్చుకుంటే 3 1s 3, 3 ప్లస్ 1 4, 4/3 అవుతుంది. y మైనస్ 4/3 ఈజ్ ఈక్వల్ టు 37/4. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు గమనించినట్లయితే -4/3 లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో మైనస్ ఉంది కాబట్టి దీన్ని రైట్ హ్యాండ్ సైడ్ పంపిస్తే +4/3 అవుతుంది. అప్పుడు y ఈజ్ ఈక్వల్ టు 37/4 ప్లస్ 4/3. ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ రెండు ఫ్రాక్షన్స్ని యాడ్ చేయాలంటే ఇవి మీరు గమనించినట్లయితే డినామినేటర్స్ డిఫరెంట్గా ఉన్నవి. ఇవి అన్లైక్ ఫ్రాక్షన్స్ కాబట్టి వీటి యొక్క విలువ కనుక్కోవాలంటే మనం ఫస్ట్ వీటి యొక్క ఎల్సిఎం కనుక్కోవాలి. LCM of 4 and 3 ఈజ్ ఈక్వల్ టు 12. ఇప్పుడు మనం 37/4 యొక్క విలువను కనుక్కుందాం. 37/4 ఇంటూ 12 ఈజ్ ఈక్వల్ టు 4 1s 4 3s 37 ఇంటూ 3 111. సేమ్ అలాగే 4/3 విలువ 4/3 ఇంటూ 12 3 1s 3 4s 4 4s 16. ఇప్పుడు రెండు ఫ్రాక్షన్స్ యొక్క విలువ మనకు వచ్చేసింది. ఇప్పుడు మనం వీటిని యాడ్ చేయాలి. 111 ప్లస్ 16 ఈజ్ ఈక్వల్ టు 127. సో ఓవరాల్గా 127/12 అనేది y వాల్యూ అవుతుంది. y ఈజ్ ఈక్వల్ టు 127/12. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. y ఈజ్ ఈక్వల్ టు 127/12. ఓకేనా ఫ్రెండ్స్? సబ్స్క్రైబ్ టు ఎస్ఎస్ఓఎంఎన్ఎస్ అకాడమీ అండ్ షేర్ ఇట్ టు యువర్ ఫ్రెండ్స్.